హాయ్, ఐఎమ్ డాక్టర్ గాయత్రి, కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ అట్ వీన్ స్కిన్ క్లినిక్, నర్సరావుపేట్. ఈరోజు మనం సమ్మర్లో కామన్గా కనిపించే స్కిన్ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకుందాం. మొదటిది మిలేరియా అంటాము, అంటే చెమటకాయలు. స్వెట్ గ్లాండ్స్ అనేది బ్లాక్ అయితే కనిపిస్తుంటాయి. చెమటకాయలు వచ్చినప్పుడు కామన్గా మనకి బయట దొరికేది క్యాలమిన్ లోషన్ అని అవైలబుల్ ఉంటుంది. క్యాలమిన్ లోషన్ అప్లై చేయొచ్చు. వైటమిన్ సి టాబ్లెట్స్ తీసుకుంటే తొందరగా చెమటకాయలు తగ్గుతాయి. ఒక్కొక్కసారి చెమటకాయలు మనకి ఇన్ఫెక్ట్ అవుతుంటాయి, అప్పుడు యాంటీబయాటిక్స్ కూడా వాడాల్సి వస్తుంది. చెమటకాయలు రాకుండా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ చూద్దాము. లూజ్ కాటన్ క్లోత్స్ వేసుకోవాలి. రోజుకు 2 సార్లు కోల్డ్ వాటర్ బాత్ చేయండి. అండ్ వైటమిన్ సి రిచ్ ఫుడ్ తీసుకోవాలి. వెల్ హైడ్రేటెడ్గా ఉండాలి. అనవసరంగా ఎండలో తిరగకండి. ఎక్కువ చెమట పట్టినప్పుడు వెంటనే స్నానం చేయాలి. రెండవది పిఎంఎల్ఈ లేదా సన్బర్న్. ఈ రెండు సన్ ఎక్స్పోజ్డ్ ఏరియాస్లో వస్తాయి, లైక్ ఫేస్, నెక్, హ్యాండ్స్, బ్యాక్ ఏరియాస్. సో ఈ ఏరియాస్లో రెడ్నెస్ ఉన్న, మచ్చలు, గుల్లలు అండ్ మంటగా ఉన్నప్పుడు మనం సన్ ఎలర్జీ అనుకోవచ్చు. సో ఇలాంటి కండిషన్స్లో మనం బయటికి వెళ్ళే 15 minutes ముందు సన్ స్క్రీన్ అప్లై చేయాలి. ఎవ్రీ 3 to 4 hours సన్ స్క్రీన్ మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది. ఒకసారి సన్ స్క్రీన్ అప్లై చేస్తే 3 to 4 hours ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు కొన్ని సన్ స్క్రీన్స్ వచ్చినాయి, అవి 6 to 8 hours కూడా ప్రొటెక్ట్ చేసే ఉన్నాయి. సో మనం చూస్ చేసుకోవాల్సి వస్తుంది. సన్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళు లాంగ్ ప్రొటెక్షన్ సన్ స్క్రీన్ వాడితే బెటర్. అండ్ ఈ సన్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళల్లో స్కిన్ బాగా డ్యామేజ్డ్గా ఉంటుంది కాబట్టి నైట్ టైం స్కిన్ రిపేర్ మాయిశ్చరైజర్స్ వాడితే బెటర్. సన్ స్క్రీన్స్ గురించి ఇంకా ఫర్దర్గా ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి.